ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి సహవాసంలో చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా మరి దేవుని యొక్క పరిచారకునిగా మీ అందరికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. నా పేరు పాల్ మోసెస్ విన్సెంట్. మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి దేవునికి వందనములు. మరి మీతో మాట్లాడటానికి మరి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన రేవంకులు గారికి కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి అందరం కూడుకుంటున్నాం. ప్రతిదినము దేవుని యొక్క పనిలో, ప్రార్థనలో మనందరికీ తెలిసినదే. మనం ప్రతిదినము ఒక భారముతో మరి దేవుని పని మీద కూర్చుంటున్నాం. ఒక భారం కలిగి ఉన్నామని మరి తలుస్తుంటున్నాను. భారం అనగా మనకు అర్థమైంది, ఎవరినైనా పోగొట్టుకున్నా భారంగా ఉంటుంది, గుండె భారంగా ఉంటుంది, మనసు భారంతో ఉంటుంది. మరి ఈ యొక్క సమయంలో, తెగుళ్ళ సమయంలో ఎంతోమంది చనిపోయి ఉన్నారు. సేవకులు చనిపోయినారు, క్రైస్తవులు చనిపోయినారు, క్రైస్తవేతరులు కూడా చనిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ చూసిన ప్రపంచంలో. కానీ ఇప్పుడు మరి మన భారతదేశంలో చాలా ఎక్కువ మంది చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అట్లయితే జవాబు మన దగ్గర ఉందా లేదా అనేది మనం ఇంకెత్తుకోవాలా. మరి వాక్యం చెప్పేది తెగుళ్ళు వచ్చేదానికి కారణము మరి దేవునికి వ్యతిరేకంగా ప్రజలు జీవించటం, మరి విరుద్ధంగా పనులు చేయడం, ఆయన యొక్క ఆజ్ఞలను మరి పాటించకుండా మరి దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేయటం వలన దేవుడు ఒకవేళ ఒక దిద్దుబాటుని మరి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వాక్యం ద్వారా సరిచేయాలని, ఆజ్ఞల ద్వారా సరిచేయాలని చూసినప్పుడు ఆ దిద్దుబాటుని వారు అంగీకరించకపోవటం వలన దేవునికి ఉగ్రత, మరి దేవునికి కోపం రావటం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. లేవికాండం 26వ అధ్యాయము 23 నుండి 25 వచనాల వరకు చదివినట్లయితే పరిస్థితులు అప్పట్లో మరి సక్రమంగా ఉండినట్లుగా మనకు కనబడట్లేదు. వాక్యం చెప్పిన దాంట్లో లేవికాండం 26వ అధ్యాయం 23, 24, 25 వచనాలు మనం తర్వాత చదివినట్లయితే, దేవునికి విరోధముగా నడిచిన ఎడల ఆయన వారికి గుణపాఠం చెప్పాలనుకున్నప్పుడు వాటిని అంగీకరించకుండా ఆయనకు విరోధముగా నడిచారు. అందును బట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీద పడింది. 25వ వచనంలో దేవుడు అంటాడు, మీ మీదికి ఖడ్గము రప్పించెదను అని అంటాడు. దేవునికి విరోధముగా ప్రజలు నడుచుకున్నారు కాబట్టి 24వ వచనంలో చూసినట్లయితే, నేను కూడా మీకు విరోధముగా నడిచెదను, మీ పాపములను బట్టి ఇక 7 మిమ్మను దండించెదను అని అంటున్నాడు. మీ మీదకి ఖడ్గము రప్పిస్తాను అంటాడు. నా నిబంధన విషయమై ప్రతిదండన చేయుదును, మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగుళ్లను రప్పించదని అంటాడు. అంతేకాకుండా శత్రువులకు అప్పగించేస్తానంటాడు. ఇప్పుడు మన శత్రువులు ఎవరున్నారు అని అనగా, ఒక మనకిష్టం లేనిది ఏదైనా కానీ శత్రువే. మరి
ఒక రోగము, మనకి ఇష్టం లేనటువంటి రోగాన్ని మనకు అప్పగించాడంటే, మన పట్ల వదిలేశాడంటే శత్రువుకు అప్పగించినాడు అనుకోవాలి. సాతానుకు అప్పగించేస్తాడు. మనకు వ్యతిరేకంగా చేసేటువంటి వారికి మనల్ని అప్పగించేస్తాడు. మనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి మనల్ని అప్పగించేస్తాడు. మనం దేవునికే విరోధంగా ఉన్నప్పుడు ఇంక దేవుడు ఏం చేస్తాడు? మరి ఇటువంటి పరిస్థితులు ఆ కాలంలో ఉన్నవి. మరి తెగుళ్ళు వచ్చినాయి. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయంలో మనం చూస్తే, వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియలేదు. కాబట్టి ఆకాశం ఆలకిస్తుంది, భూమి చెవి ఎక్కుతున్నది. కానీ దేవుడు పెంచుకున్నటువంటి బిడ్డలమైనటువంటి మనమే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాము. ఆకాశం అయితే ఆలకిస్తుంది, భూమి చెవి ఎక్కుతున్నది. మరి జీవరాశులన్నీ కూడా దేవుని యొక్క మాట వింటున్నాయి. మనుషులు మాట వినకపోవటం వలన మరి దేవుని యొక్క ఉగ్రతకు పాలైపోయినాము. మనం కూడా అదే స్థితిలో ఉన్నామా? దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నామా? లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలని మరి ఆశిస్తున్నాం. దేవుడు క్షమించటానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఎప్పుడు ఆకాశమందున నీవు ఆలకించి నీ సేవకులను, ఇది ఎవరు చేస్తున్నటువంటి ప్రార్థన అనేది మనం ఒక దగ్గర గమనించినట్లయితే, ఇది సొలొమోను రాజు గారు ప్రార్థించినటువంటి ప్రార్థన. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయంలో 26 నుండి 31 వచనం వరకు చదివినట్లయితే మనకుండేది. నీ సేవకులను, నీ జనులకు ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి, వారు నడవవలసిన మంచి మార్గము వారికి బోధించి, నీవు నీ జ్ఞానులకును నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాని దయచేదువుగాక. వానికి మనము చేసేటువంటి యొక్క దుష్క్రియలను బట్టి మనకు సంబంధించినటువంటి దేవుడు ఏర్పరిచినటువంటి యాజకులుగా, రాజులుగా, అధికారులుగా ఉన్నారు అనంటే, లేక ఇప్పటి కాలంలో మనం చూసినట్లయితే సంఘ కాపురులుగా ఉన్నారా? మన విషయంలో వారు ప్రార్థన చేస్తున్నారా? వారు ప్రార్థన చేస్తున్నారు. మరి ఏమని? వారిని క్షమించి అంట. ఇక్కడ ఎవరు ప్రార్థిస్తున్నారు? సొలొమోను గారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో మనం గమనించాలా. ప్రార్థన చేయకపోతే మనం పాపము చేస్తున్నామనేది కూడా మనం గమనించుకోవాలి. దేవుని వాక్యంలోనే ఉన్నది. మనం ఎవరి గురించి అయినా కానీ ప్రార్థన చేయకపోతే మనం పాపము చేస్తున్నామనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రార్థన చేసేటువంటి భారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారే మరి ప్రార్థన చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ఆయన ఎప్పుడు కూడా మరి ప్రార్థన చేయక మానలేదు. తండ్రితో సహవాసాన్ని ఆయన మానుకోలేదు. ప్రతి సమయమందు ఆయన ప్రార్థన చేస్తూ వస్తున్నారు. సరే, ఈ దినము మనం గమనించాల్సినటువంటి విషయాలు కొన్ని మనం చూడాలి. ఏంటంటే, మనం దేని గురించి ప్రార్థన చేయాలి? మనకు వచ్చేటువంటి కరోనా పరిస్థితిని గురించి ప్రార్థన చేయాలి. కరెక్టే. గురించి ప్రార్థన చేసి మనం ఏం చేస్తాము? ఆపగలమా? చనిపోయేటువంటి వాళ్ళని తీసుకురాగలమా? మరి ఏం జరుగుతుంది అని అంటే, ఆ కాలంలో మరి
ఐగుప్తు దేశంలో వచ్చిన తెగుళ్ళు కానీ, ఇశ్రాయేలీయుల పట్ల వచ్చినటువంటి తెగుళ్ళు అన్నింటి విషయాలలో మరి ఏ సమయంలో కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చినటువంటిది ఏంటి? ఏ ఆజ్ఞ ఇచ్చారు మన ప్రభువారు అని అంటే, మీ ఇళ్ళలో మీరు ఉండి ప్రార్థనలు చేయండి, ప్రార్థన మానకండి అంటాడు. దేవుడు వచ్చి ప్రోక్షిస్తాడు, రక్తంతో ప్రోక్షిస్తాడు. ఆ యొక్క గృహములు రక్షించబడతాయి, ఎవరు నశించిపోరు. కానీ మనము మన గృహాలలో ఉంటూ, మన ఇళ్ళలో ఉంటూ ప్రార్థనలు చేయాలట. మనకు పనులు ఉన్నాయా లేవా, ఆస్తులు ఉన్నాయా లేవా, ఉద్యోగాలు ఉన్నాయా లేవా అనే తర్వాత సంగతి. దేవుడు పోషించే సమయంలో ఆకాశ పక్షులను ఏ విధంగా పోషిస్తున్నాడో ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలను దేవుడు పోషిస్తాడు. కానీ అక్కడ కూర్చొని మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన తర్వాత కూడా ఆయన చేసినటువంటి విషయం ఏంటి? ప్రార్థన చేయుచుండగా అని అన్నప్పుడు మనం గమనించాల్సింది, ప్రార్థన చేశారు యేసుక్రీస్తు వారు. లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనంలో ఆయనే దేవుని మీద ఆధారపడ్డాడు. మనకి మాదిరిగా ఆయనే చూశాడు, ఆయన్నే చూస్తున్నాం. మనం చేస్తున్నామా ప్రార్థన? దేని గురించి ప్రార్థన చేస్తున్నాం అంటే, చాలామంది చనిపోతున్నారు, చనిపోకుండా చెయ్యయ్యా అని. తప్పేం లేదు, ఏదైనా చేయాల్సిన ప్రార్థనలు అది ఒకటి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరు పోగొట్టుకోవడం అనేది మనకి ఇష్టం లేదు. ఎందుకంటే మనం చనిపోవడం కూడా మనకి ఇష్టం ఉండదు. కానీ మనం ఇప్పుడు చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటంటే, పౌలు గారు ఒక మాట అంటారు, మనం చనిపోయినను బ్రతికినను క్రీస్తు వారమే అని ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను బ్రతికే ఉన్నాను, ఇప్పుడు నేను క్రీస్తు వాడినిగా బ్రతికున్నాను. రేపు చనిపోయేటప్పుడు కూడా నేను క్రీస్తు వాడినిగానే, విశ్వాసమును పోగొట్టుకోకుండా. అందుకని ఆయన అంటాడు, విశ్వాసమును కాపాడుకుంటుని అని, నా పరుగు తుదముట్టించాను. అంటే విశ్వాసమును కాపాడుకుంటూ వెళ్ళాలి. మనం విశ్వాస జీవితంలోనే వెళ్ళిపోవాలి. చనిపోయేటప్పుడు కూడా విశ్వాస జీవితంలోనే చనిపోవాలి, విశ్వాసం నుండి తొలగిపోకూడదు. ఏం విశ్వాసం అని అంటే, ఒకవేళ నేను భూలోకములో కొంతకాలం జీవించి మరణిస్తాను ఎట్లయినా కానీ, మరణాన్ని తప్పించుట ఎవరి వశంలో ఉన్నది? ఎవరి వశంలో లేదు, దేవుని వశంలో ఉన్నది. కానీ ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎవరు కూడా తప్పించుకోలేరు. అది అందరికీ తటస్థిస్తుంది. ప్రతి ఒక్కరూ, అంటే దాంట్లో పేదవాడు అని లేదు, గొప్పవాడు అనేది లేదు. ఎటువంటి వాడైనా కానీ చవి చూడాల్సింది ఏంటంటే మరణం. కానీ నేను రెండవ మరణాన్ని తప్పించుకోవాలనే విషయాన్ని గురించి నేను ప్రార్థన చేయాలి. నా ప్రార్థనా జీవితం ఎట్లా ఉండాలని అంటే, చనిపోతున్నారయ్యా, ఎక్కడ చూసినా కూడా చనిపోతున్నారు ప్రభువా, పిట్టలు రాలిపోతున్నారు. ఈరోజు ఉండేవాళ్ళు కాదు, ఉదయం ఉన్న వాళ్ళు మధ్యాహ్నం లేకుండా ఉన్నారు, మధ్యాహ్నం ఉన్న వాళ్ళు రాత్రి లేకుండా ఉన్నారు. రాత్రి అంతా గడిచిన తర్వాత ఉదయం లేచిన తర్వాత చూసినట్లయితే పక్కన వాళ్ళు కూడా కొన్నిసార్లు లేనటువంటి పరిస్థితులే ఉంటున్నాయి. నా జీవితం ఏంటో, నేను చనిపోయిన వాళ్ళని చూస్తున్నాను. మరి నేను చనిపోయినప్పుడు ఇంకోళ్ళు చూడాల్సి వచ్చేటువంటి రోజు కూడా ఉండొచ్చేమో, తెలీదు, ఎప్పుడు వస్తుందో తెలీదు. నేను ఉన్నాను అని అంటే నీ కృపే. కానీ నేను బ్రతికున్నాను, బ్రతికుండి నేనేం చేయాలి? బ్రతికుండి ఎలాగ గడపాలి నా జీవితాన్ని? నేను బ్రతికున్నప్పుడు నీ వాడినిగా బ్రతికుండాలి, నేను చనిపోయినప్పుడు కూడా నీ వాడినిగా నేను చనిపోవాలయ్యా. ఇది దేవునికి ఇష్టమైనది. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే నేను బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతకాలి. ఇక నేను కాను, నాలో ఉన్నది క్రీస్తు. ఎవరైనా నన్ను చూసినట్లయితే నాలో క్రీస్తుని చూడాలని, నన్ను చూడకూడదు. నేను నాకు సంబంధించను కాను, నేను దేవుని సంబంధిని, దేవునికి సంబంధించినటువంటి వాడను. ఐ బిలాంగ్ టు క్రైస్ట్. ప్రభువైన క్రీస్తు వారికి సంబంధించిన వాడిని నేను. ఆయన నడిపింపుతో నడిచేటువంటి వాడనే.
అంతకుమించి నాలో ఇంక ఏమీ లేదు. గొప్పతనం గురించి ఇంక నేను మాట్లాడటానికి అవకాశాలు లేవు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా. దీంట్లో గొప్పోడు చనిపోతున్నాడా? నీతిమంతుడికి మరి దుష్టునికి కూడా అదే గతి పడుతుందని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథం ఒకసారి మనం చూద్దాం. 9వ అధ్యాయం 2వ వచనంలో సంబంధించినవి అన్నీ అందరికీ ఏకరీతిగానే సంభవించును అని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరికి, నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును, బలులు అర్పించు వారికిని అర్పించని వారికిని అందరికీ ఒకే గతి అట. మరి కానీ ఇక్కడ వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, అందరికీ ఒకే గతి అయితే నీతిమంతుడిగా జీవించాల్సినంత అవసరం ఉంది. ఆడు చచ్చేటప్పుడు నేను చేస్తాను, వాడికి అదే సావు, నాకు అదే సావు. మరి అలాంటప్పుడు నేను మరి పరిశుద్ధుడిగా జీవించాలని, నీతిమంతుడిగా జీవించాలని మరి నేను ప్రయాసపడటం అంతా వ్యర్థమే కదా అని కొంతమంది మరి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఒకే గతి ఉన్నప్పుడు ఇక ప్రయోజనం ఏమి అని. కానీ చనిపోయేటప్పుడైనా కానీ నీతిమంతులుగా మనం చనిపోవాలని దేవుడు ఆశిస్తుండేది. జ్ఞాపకం చేసుకునేది ఎవరిని అని అంటే చనిపోయిన తర్వాత కూడా నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటారనేసి వాక్యం సెలవిస్తుంది. నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటారా? నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటారా అని అంటే, నేను నీతిమంతుడిగా ఒకవేళ మరి చనిపోతే అప్పుడు ప్రజలు నన్ను జ్ఞాపకం చేసుకునేదానికి అవకాశం ఉంది. కానీ నేను మరి నీతిమంతుడినిగా కాకుండా, దేవునికి ఇష్టమైన వాడినిగా కాకుండా, నా ఇష్టానుసారముగా నేను ఒకళ్ళు జీవించినట్లయితే ప్రజలు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటారు? వాళ్ళు పిచ్చివారు కాదు కదా. కాబట్టి నేను ఏ విధంగా జీవించాలి? నీతిమంతులలో నేను ఒకనిగా జీవించాలి. వాక్యం ఏం చెప్తుంది? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టిస్తుంది. అంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట. జ్ఞాపకం ఎప్పుడు చేసుకుంటాం? మనిషి ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. వాడు అక్కడే ఉన్నాడు కాబట్టి. వాడు చనిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకుంటారు. ఈ యొక్క పరిశుద్ధుడు. ఈరోజు మనము కొంతమంది దేవునిలో, క్రీస్తులో మరణించినటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు క్రీస్తునందు మృతి నొంది వారు, నిద్రించినటువంటి వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. మృతి నొందిన వారు ధన్యులని. ఎవరు ధన్యులు? క్రీస్తునందు మృతి నొందిన వారు. క్రీస్తు నీతిమంతుడు కనుక ఆయనలో మృతి నొందిన వారు నీతిమంతులుగానే మృతి నొందారు అనే విషయాన్ని గమనిస్తున్నాం. మరి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు వారి గురించి ఎందుకు మనం ఈ విధంగా చేస్తున్నామని అంటే, మనం చక్కగా మనం గమనించాల్సినటువంటి మాట, ఇప్పుడు మరి యాకోబు రాసిన పత్రిక, నీతిమంతులుగా ఉన్నటువంటి వారు, క్రీస్తును అనుసరించేటువంటి వారే ఈ విధంగా మనం గమనిస్తాం. ప్రార్థనలు ఈ విధంగా చేస్తారని. ఏంటి? 13వ వచనం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో మనం జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి. ఈ కాలం మనకు కావాల్సినటువంటిది ఏంటి అని అంటే, ఈ దినము మరి నేను చనిపోతాను అని డాక్టర్లు చెప్పారు, కానీ విశ్వాసంతో ప్రార్థిస్తా నేను బ్రతుకుతాను, లేకపోతే మన వాళ్ళు బ్రతుకుతారు కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ చనిపోతారు. కానీ అది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు నేను ఈరోజు, ఒకవేళ ఈరోజు నాకు రాశావా అయ్యా, ఇంకొంతకాలం నీకు ఇష్టం ఉంటే పెట్టు, లేదనంటే నువ్వు తీసుకో అని చెప్పగలమా? కానీ మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ప్రార్థన చేయవలను, ఎవరికైనాను సంతోషం కలిగిన కీర్తనలు పాడవలను. 14వ వచనంలో,
మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపించవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ప్రార్థన. రోగం వచ్చినప్పుడు ప్రార్థన. ఒక సమస్య వచ్చింది, ఒక శ్రమ వచ్చింది, ప్రార్థన. ఒక గాయం తగిలింది, ప్రార్థన. ఇప్పుడు హృదయ గాయము, ఆత్మ సంబంధమైనటువంటి శ్రమ, భారము, గాయము, దీనిని గురించి మనం ఎక్కువగా మరి మనసులో పెట్టాలని మరి ప్రభు పేరట జ్ఞాపకం చేస్తుంటున్నాను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. నాకు ఒకవేళ కరోనా వచ్చిందా మనం అనుకోవచ్చు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే కరోనా నుండి తప్పిస్తాడు. సరే, మంచిదే, బ్రతుకుతున్నాను. ఎంతోమంది సంఘ కాపరులు, దేవుని పరిచారకులు, సువార్థికులు, దేవుని క్రైస్తవులను పేరు పెట్టుకొని ఉన్నటువంటి బిడ్డలు, క్రైస్తవేత్తరులు కూడా, అనగా ఇతర మతాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా మనుషులు, ఎవరు కూడా మిగలలేదు. కానీ మనం ఇప్పుడు ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ఈరోజు ఏదో ఒక రోజు నేను కూడా చనిపోతా, కానీ ఆ రోగము నాకు మాత్రం నేను బ్రతికుండు కూడా దండగే. నేను క్రీస్తు కొరకు బ్రతికి ఉండాలి అనే ఆశను నేను కలిగి ఉండాలి. ఆ ప్రకారంగా నేను విశ్వాసంలో కొనసాగాలి. దేవుడు ఆశించేది ఇదే మన దగ్గర నుండి. మనకి ఏ ఆశ ఉన్నది? ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన, ఇప్పటి వరకు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు. నాయనా, మరి మాకు ఏ విధమైనటువంటి సిద్ధపాటు అవసరమో నాయన మీరు మాకు నేర్పించారు. ఎలాంటి ప్రార్థనా పరులుగా మేము ఉండాలనో మీరు మాకు నేర్పించారు అయ్యా. అయినా మరి మేము దీనులుగా మీ పాద సన్నిధిలో చేరాల అని మీరు మీరు మాకు మీ యొక్క వాక్యం ద్వారా నేర్పించారు. అదే ప్రకారంగా నాయనా మేము ఇప్పుడు మా యొక్క జీవితములను కొనసాగించాలి. నాయనా, ప్రార్థన అనేది ఎంత అవసరమో మా జీవితాలలో మీరు మాకు నేర్పించారు ప్రభువా, మీకు వందనాలు. ఈ యొక్క క్లిష్ట పరిస్థితులలో కరోనా మహమ్మారి ఎంతో మందిని నాయనా, మీ సేవకులను, మీ బిడ్డలను, నాయనా, క్రైస్తవేత్తరులను కూడా ఎంతోమందిని బలి చేసుకుంటున్నటువంటి ఈ యొక్క సమయంలో నాయనా, మరి మీ బిడ్డలుగా మిగిలి ఉన్నటువంటి నాయనా, మరి మీ బిడ్డలందరికీ వారి శేష జీవితంలో అవసరమై ఉన్నటువంటిది ప్రార్థన అనే మరి నాయనా ఒక వెపన్ నాయనా వారి దగ్గర ఉన్నది, వారి దగ్గర ఉండాల్సింది నాయనా. దానితో పోరాడాలని వాక్యం సెలవిస్తుంది నాయనా. మరి మీరు మమ్మల్ని హెచ్చరిస్తుంటున్నారు. వాక్యం అనేటువంటి ఆయుధంతో మా యొక్క జీవితాలను కొనసాగించి మా శేష జీవితం అంతటిని కూడా మీ బిడ్డలంగా నైనా ప్రార్థనలో గడిపి మీ కృపను నైనా పొందుకుంటూ నైనా మీకు ప్రియమైనటువంటి బిడ్డలంగా మీ చిత్తానుసారముగా జీవించేటువంటి వారముగా, మీ ఎడల భయభక్తులు కలిగి జీవించే వారముగా, నీతిమంతులంగా జీవిస్తూ మిమ్మల్ని హెచ్చిస్తూ నాయన మీరు ఇచ్చినటువంటి నియమాలను పాటిస్తూ నాయన ప్రపంచమంతా కూడా మిమ్మల్ని గనపరచడానికి మేము నాయన కారకులంగా ఉండినట్లు మమ్మల్ని అందరినీ మీరే నాయన ఆశీర్వదించవలనని ఈ యొక్క అంశము కూడా నాయన మరి మీరు ఆశీర్వదించి దీని ద్వారా నాయన ఎక్కువగా మేళ్ళు పొంది అందరూ ప్రార్థనాపరులుగా జీవించి మిమ్మల్ని హెచ్చించే వారంగా ఉండినట్లు సహాయం చేయవలని
యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్ల దిగిరా దేవా.
ప్రార్థింపగని ఆత్మను దింపితివి నే పాడు చోటెల్లా దిగిరా దేవా చిన్న వయస్సులో అభిషేకించిన ఇర్మియావల్ చిన్న వయస్సులో అభిషేకించిన ఇర్మియావల్ ఈ చిన్నవాడిని అభిషేకించు ఈ చిన్నవాడిని అభిషేకించు ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా